130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ, ఎస్ఆర్ నాయక్ నగర్, అపురూప కాలనీలలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల కేంద్రాలను సందర్శించిన యువనేస్తం ఫౌండేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కేపీ విశాల్ గౌడ్ సూరారం కాలనీలోని లూయిస్ బ్రెయిలీ భవనంలో నెలకొల్పిన కేంద్రాన్ని సందర్శించి డిఈ పాపమ్మను కలిసి ప్రజల నుంచి స్వీకరిస్తున్న 6 గ్యారంటీల దరఖాస్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. అపురూప టెన్నిస్ కమ్యూనిటీ హాల్లోనే నెలకొల్పిన కేంద్రాన్ని సందర్శించి ఏఈ సురేందర్ నాయక్తో కలిసి దరఖాస్తు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దళారుల ద్వారా అమ్ముకున్నారన్నారు. దళిత బంధు సంపన్న వర్గాలకు ఇచ్చి కమిషన్లు తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జెల రమేష్ చందు, ఎన్ రెడ్డి, ఎన్ఆర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, శివ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.